నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఆహ్, డాక్టర్ మీ దగ్గరికి చాలా పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. మీరు ట్రీట్ చేస్తున్న చాలా సందర్భాల్లో ఈ క్రానిక్ డిసీజ్ గురించి అనిపిచ్చిందా? వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీళ్ళ రూట్ కాజెస్ ఎక్కడ మొదలైంది? ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా? డెఫినెట్‌గా అండి. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అప్రోచ్ అంటేనే రూట్ కాజెస్ పైన ఎక్కువ ఫోకస్‌గా ఉంటుంది. హ్మ్. సో, మీరన్నట్టు క్రానిక్ డిసీజ్ అనేవి గ్లోబల్‌గా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి జెనెటిక్ ప్రిడిస్పోషన్‌తో పాటు మన లైఫ్ స్టైల్ విధానాలు, అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం. అయితే డిఫరెంట్ కారణాలు ఉన్నాయి కదా! ఇవన్నీ కలిసి ఒక 3 మేజర్ రూట్ కాజెస్‌గా మనం చెప్పొచ్చు. హ్మ్. సో, మేజర్ రూట్ కాజెస్ అంటే గట్ డిస్బయోసిస్ ఒకటి. హ్మ్. దాని తర్వాత రైజ్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. హ్మ్. నెంబర్ 3 సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. ఈ ఓకే. 3 రూట్ కాజెస్‌ని మేజర్‌గా మనం వీటికి ఈ క్రానిక్ డిసీజ్ పెరిగిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు థర్డ్ దానికి మెడిసిన్ అనేది ఎలా ఉంటుంది? జనరల్‌గా దానికి అంటే ఆహ్, అలోపతిలో టాబ్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే కూడా సెట్ అవ్వవు గదా? ఈ సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్‌కి మీరు అక్యూట్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా మెడిసిన్స్ ఆర్ ద మేజర్ థింగ్ అండి. హ్మ్. మెడిసిన్స్ వేసుకోవాల్సి సింప్టమ్స్ అక్యూట్‌గా ఉన్నప్పుడు. ఓకే. సో, ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేసుకుంటూ దాంతో పాటు అదర్ ట్రీట్మెంట్ విధానాలు కౌన్సెలింగ్ కానీ, హీలింగ్ కానీ ఇవి చేసుకోవడం వల్ల మనం సైకలాజికల్, ఎమోషనల్ స్ట్రెస్ నుంచి దాన్ని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా నేను ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. అక్యూట్‌గా సింప్టమ్స్ ఉన్నప్పుడు మెడిసిన్స్‌దే మేజర్ రోల్. హ్మ్. దాంతో పాటు డిఫరెంట్ విధానాల్ని కౌన్సెలింగ్ కానీ, హీలింగ్ కానీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నెమ్మదిగా మెడికేషన్ బర్డెన్‌ని తగ్గించుకొని సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఉపశమనం పొందగలుగుతాము. ఓకే. ఇంతకీ క్రానిక్ డిసీజెస్‌లో మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ దేనితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు? సో, ఇప్పట్లో చెప్పాలంటే మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి. అలానే గట్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఈ 2 మేజర్‌గా చాలా పెరిగాయని చెప్పొచ్చు. హ్మ్. మెంటల్ హెల్త్ కండిషన్స్‌కొచ్చినట్లయితే సిజోఫ్రీనియా, బైపోలార్ డిసార్డర్, యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్ ఇలాంటివి ఒకప్పుడు ఉన్నంత తక్కువగా ఇప్పుడు లేవు. చాలా పెరగడం జరిగింది. అలానే గట్ డిజార్డర్స్‌లో ఇన్‌ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇలాంటివి గట్ ఇష్యూస్ కూడా అంటే మన గట్ అనేది ఫుడ్‌ని యాక్సెప్ట్ చేయడం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఫుడ్‌లో ఉన్న ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అండ్ ఆ ఫుడ్ చేసే విధానం ఇవన్నీ మేజర్ రీజన్స్ అని చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టు గట్ డిస్బయోసిస్ అన్నాను కదా! హ్మ్. సో, ఈ గట్ డిస్బయోసిస్ అంటే మనకి జీర్ణకోశంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటన్నిటిని కలిపి మైక్రోబయోటా అంటాం. వాటిల్లో మేజర్‌గా హెల్త్ ప్రమోటింగ్ అండ్ డిసీజ్ కాజింగ్‌గా డివైడ్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ విధానం వల్ల ఈ హెల్త్ ప్రమోటింగ్ అనేది తగ్గిపోయి డిసీజ్ కాజింగ్ అనేవి పెరిగిపోవడం. దాన్ని డిస్బయోసిస్ అంటాం. బ్యాలెన్స్ అనేది పోవడం.